100% గెలుస్తాడు. 40,000 మెజార్టీతో గెలుస్తాడు. ఇబ్బంది లేదు. మంచి ఉత్తముడు. ఈ అందరికి అందుబాటులో ఉండేవాడు. కానీ కాకులు ఏవో మాట్లాడుతుంటాయి. అవన్నీ ఇప్పుడు జనాలు ఎవరు పట్టించుకోరు. దర్శిని మాత్రం ఎవరు ఏం చేయలేరు. వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. అదంతా వాళ్ళు వ్యాపారస్తులు. వ్యాపారం కోసం వచ్చేవాళ్ళే కానీ జనాలను బాగు చేయడానికి వచ్చేవాళ్ళు కాదు. అట్లా ఉంది దర్శి పరిస్థితి. ప్రతి వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా రావటం, ఏదో ఒక వ్యాపారం చేసుకోవటం, పోవటం. అట్లా పోయినసారి మద్దిశెట్టి గారు వచ్చిండు, వ్యాపారం చేసుకుంటూ ఉన్నాయని దోసుకున్నాడు, పోయిండు. మళ్ళీ ఆ పక్క పోయినాడు టీడీపీ అంటుండు, వాళ్ళకి సపోర్ట్ చేస్తుండు. అది ఆ మద్దిశెట్టి పరిస్థితి. ఏముండదు. ఇంకా శాతం ఓటింగ్ పెరిగేదే కానీ పోయేది ఏముండదు. అది ఆయన పోయినందుకు సగం దరిద్రం పోయిందని ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. అది పరిస్థితి. ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాడు. ఏ ఆపద వచ్చినా హాస్పిటల్కి ఎవరైనా బాగా లేకుండా పోయినా ఆదుకుంటాడు. ఏ కార్డు రాసి ఏమన్నా హాస్పిటల్కి పంపిస్తాడు. ఇబ్బంది లేదు. సందాల కాడ కానీ దేనికైనా గుళ్ళకు కానీ బళ్ళకు కానీ పోయి సార్ నాకు ఇది ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదు పోండి అంటాడు. అంతే. పర్లేదు, ఇబ్బంది ఉండదు. ఆయన వల్ల వచ్చిన పొరపాటు ఏం లేదు. ఫస్ట్ నుంచి 10 సంవత్సరాల తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనంలో తిరుగుతున్నాడు. ఇబ్బంది లేదు. ఆమె ఎవరో వస్తుంది, ఆమె పైన ఓడిపోతారు, అది ఇది అంటారు. కానీ ఆమె 30 సంవత్సరాల తర్వాత వాళ్ళ కుటుంబం బయటకు వచ్చింది. ఇప్పుడు ఎవరు ఏంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఓటేయాలంటే ఎలా వేస్తారు ఏంది. ఈయన 10 సంవత్సరాల నుంచి కూడా జనాల్లో తిరుగుతున్నాడు. ఈయన వల్ల ఇబ్బంది లేదు. అది కంపల్సరీ గెలుస్తాడు. ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నకా నుంచి కూడా మాకు తెలుసు. వాళ్ళ నాన్న పొజిషన్లో కూడా మేము తిరిగి చేసినాం. ఇబ్బంది లేదు. అది ఏం పర్లేదు. ఓటం అసలు అనుకోకూడదు కూడా. ఓటం అది ఓటం అనేది అనుకోకూడదు కూడా. జనాలకు మంచి మిత్రుడు ఉన్న విషయానికి. అది